వెల్కమ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్త్ క్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్, హైదరాబాద్ మరియు విజయవాడ. మీకు ఎప్పుడైనా అనిపించిందా మనం తినే ఫుడ్ మన మూడ్ని కూడా ఎక్కడో ఎఫెక్ట్ చేస్తుంది అని? మనం తింటూ ఉంటాము, కొంచెం మసాలా ఎక్కువ తాగితే పొలమాలినప్పుడు మనకి దగ్గు వస్తూ ఉంటుంది, వి గెట్ ఇరిటేటెడ్ కదా ఆ టైంలో. అలాగే నీళ్లు తాగుతూ తాగుతూ ఒకసారి ముక్కులోకి వచ్చేస్తాయి. సో ఆ డే అంతా కాస్త డిస్టర్బ్డ్గా ఉంటుంది, ముక్కు అంతా మంటగా ఉంటుంది. కారం ఎక్కువైనప్పుడు ఉప్పు తగ్గించుకో కోపం పెరుగుతుంది, కారాలు తగ్గించుకో కోపం పెరుగుతుందని ఇంట్లో అనడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. సో సమ్వేర్ ఫుడ్ ఈజ్ ఎఫెక్టింగ్ అవర్ మూడ్. మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఫుడ్, మూడ్, బాడీ, జీన్స్ ఎక్కడో లింకప్ అయి ఉన్నాయి. దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్. చాలా వరకు మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మెడిసిన్స్ వాడతాము. మనకి డైట్ సరైంది అనుకోండి, మెడిసిన్స్తో పనే లేదు. అదే డైట్ సరైంది కాకపోతే మెడిసిన్ ఇచ్చినా లాభం లేదు. యు గాట్ మై పాయింట్ కదా. సో ఇప్పుడు మనమంతా వెస్టర్నైజ్డ్ ఫుడ్, పాలిష్డ్ ఫుడ్ వీటిపైన పడి ఉన్నాం కనుక మన రూట్స్ని చాలా తొందరగా మర్చిపోబోతున్నామేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఫుడ్, మూడ్, బాడీ ఇవన్నీ కూడా రేపటి రోజున మీ జీన్స్ని ఆల్టర్ చేయబోతున్నాయి. నెక్స్ట్ ఆఫ్ స్ప్రింగ్కి, అంటే మన రాబోయే భావితరాలకు మనం ఈరోజు తినే తిండి వాళ్ళ జీన్స్ని ఎలా ఉండబోతున్నాయి అనేది డిసైడ్ చేస్తుంది. ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఏ రకంగా అంటారా? ఎపిజెనెటిక్స్ అని ఒక టర్మ్ ఉంటుందండి. ఇఫ్ యూ కెన్ బ్రౌజ్, ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు మీరు దీని గురించి. ఈ ఎపిజెనెటిక్స్ ఏం చెప్తూ ఉంది అంటే, బాడీలీ ఫంక్షన్స్ అవ్వడానికి మనకి డైట్ అవసరము. బాడీలీ ఫంక్షన్స్ లైక్ ఫిజియాలజీ, రెగ్యులర్ ఫిజియాలజీ, మన బ్రీతింగ్ ఇవన్నీ ప్రాపర్గా జరగాలంటే మన బాడీలీ ఫంక్షన్స్కి డైట్ ఇవన్నీ అవసరము. సో డైట్ ఈజ్ ఇంపాక్టింగ్ అవర్ బాడీలీ ఫంక్షన్స్. బాడీలీ ఫంక్షన్స్ మళ్ళీ మన జీన్స్ని ఇంపాక్ట్ చేస్తాయంట. ఏ రకంగా? పూర్తిగా స్ట్రక్చర్ మార్చేయడమో, జీన్ డిఎన్ఏలో ఉన్న ఆల్ఫాబెట్స్ని సీక్వెన్స్ని మార్చడమో కాదు, జీన్ ఫంక్షనింగ్ని ఇంపాక్ట్ చేస్తాయి. ఆ జీన్ ఫంక్షనింగ్ ఎప్పుడైతే ఇంపాక్ట్ అవుతుందో దెన్ మన నుంచి నెక్స్ట్ జనరేషన్స్కి ఇన్హెరిటెన్స్ పాకుతుంది. అది బట్టతలే కానివ్వండి, ఇంకా వేరే విషయాలైనా కానీ, కొన్ని హెరిడిటరీగా మనం అడాప్ట్ చేసుకునే ఉంటాయి కదా. సో ఐ బిలాంగ్ టు ఎస్థెటిక్ ఫీల్డ్, సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ హెయిర్ హియర్. మనం ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా తింటున్నాం, లైక్ గ్లైసిమిక్ ఇండెక్స్తో పని లేకుండా, క్యాలరీస్ కౌంట్ లేకుండా, ఎలా పడితే అలా టైం లేకుండా, ఒక క్లాక్ అనేది మెయింటైన్ చేయకుండా తింటున్నాం. ఇది మన రెగ్యులర్ బాడీ ఫంక్షన్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. కొంచెం ఎక్కువ తినేసాం ఈరోజు అంటే మోషన్స్ అయిపోతూ ఉంటాయి కొంతమందికి. ఫుడ్ ఎఫెక్ట్ ఇస్తుంది కదా మన సిస్టమ్ని. అలాగే మన జీన్ ఫంక్షనింగ్ని కూడా రాను రాను ఎఫెక్ట్ ఇస్తుంది. ఇది రిపీటెడ్గా జరిగితే మటుకి నెక్స్ట్ ఆఫ్ స్ప్రింగ్కి కంటిన్యూ అవుతుంది. సో చాలామంది మా అమ్మ నాన్నకి ఎవరికి బట్టతలలు లేవు, మా మేనమామకి లేదు, తాతకి, పెద్దనాన్నకి, బాబాయ్కి ఎవరికి లేదు, నాకెందుకు బట్టతలు వచ్చింది అంటూ ఉంటారు. సో ఇక్కడే బాడీలీ ఫంక్షన్స్ ఎక్కడో దాగి ఉన్న రెసెసివ్ జీన్ ఫంక్షన్ని కూడా ఆల్టర్ చేయగలవు. సో ఎక్కడో ముత్తాతకి ఉన్న బట్టతలు మనకెందుకు వచ్చింది అంటే, జీన్ ఫంక్షన్స్ ఎక్కడో ఇన్హెరిట్ అవ్వబడినాయి. లేదా మీ నుంచే మీ డైట్ మీ బాడీలీ ఫంక్షన్స్ని ఇంపాక్ట్ చేయడం మూలాన మీకు బట్టతల స్టార్ట్ అయింది. మీ నుంచి మీ ఆఫ్ స్ప్రింగ్కి, మీ నెక్స్ట్ జనరేషన్స్కి మీరు అందిస్తున్నారు. సో ఒక్కసారి ఆలోచిస్తే వెస్ట్రన్ మెడిసిన్ అంతా బ్యాక్ టు రూట్స్, మన ఇండియన్ రూట్స్కి వస్తుంది. మనమేమో వెస్టర్నైజ్ అయిపోతూ ఉన్నాము. సో వీఆర్ లీవింగ్ అవర్ రూట్స్. రేపటి రోజున మనం పిల్లలకి చెప్పుకోగలగాలి, నువ్వేం తింటున్నావు, అది ఎలా డైజెషన్ అవుతుంది అనుకుంటున్నావు, ఎలా డైజెస్ట్ అవ్వబోతుంది, ఇవన్నీ నేర్పించాలి పిల్లలకి. ఇది తింటే ఏమవుతుంది, ఇది తినకపోతే ఏమవుతుంది అనేది స్కూల్ వయసు నుంచే కనుక మనం వాళ్ళని చెప్తూ ఎంపవర్ చేయగలిగితే కనుక రాబోయే రోజుల్లో ఇలాంటి డిస్కషన్స్, బట్టతల ఎందుకు వచ్చింది నాకు అనే డిస్కషన్స్ ఉండవండి. సో చిన్నప్పటి నుంచే పిల్లలకి చెప్తూ రావాలి, నువ్వు ఈ పదార్థం తిన్నావు, డైజెషన్ అయిందా కాలేదా, నీకు ఈరోజు కాన్స్టిపేషన్ అయిందా, ప్రాపర్గా మోషన్ అయిందా,
ఇవి అడిగి చూడాలి. ఎందుకు కాన్స్టిపేట్ అయ్యావు, నీకు ఫైబర్ తక్కువైనందువల్ల కాన్స్టిపేట్ అయ్యావు, ఫైబర్ బాడీలో పడకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి, ఇవన్నీ మనం పిల్లలకి రోజువారి మాటల్లో చెప్పాలి. అలాగే డీటాక్స్ యొక్క ప్రాముఖ్యతని కూడా పిల్లలకి ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి. అలాగే కానీ మోషన్స్ అవ్వట్లేదా ఆముదం తాగేసేయి అనడం సరికాదు. పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్కటి ముద్ద వాళ్ళ పొట్లోకి వెళ్ళే ప్రతి ముద్ద ప్రాముఖ్యతని మనం వాళ్ళకి చెప్పుతూ వస్తే గనక ఒకసారి వెనక్కి చూసుకుంటే మన రూట్సే మనకు కనపడతాయి, ఈ వెస్టర్నైజ్డ్ రూట్స్ మనకు కనపడవు. సో స్ట్రెంగ్తన్ ఆ రూట్స్ పిల్లలకి చెప్పుకోగలగాలి. అన్నం తినొద్దు అనేది ఒక మిస్కన్సెప్షన్ అయిపోయింది. అన్నము ప్రోటీను హెవీ క్యాలరీస్ కలవి రాత్రుళ్ళు తినద్దు, అది కరెక్ట్. అంతేకాని పూర్తిగా అన్నం మానేయమని కాదు. ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా అన్నం వదిలేస్తూ ఉంటారు. ఏమంటే కార్బోహైడ్రేట్స్ కదా మానేయాలి, వెయిట్ గెయిన్ అవుతాము అంటూ ఉంటారు. ఇక్కడ మనం క్యాలరీస్ కౌంట్ చేయాలి, అది పిల్లలకి నేర్పాలి. అన్నం తినడం చేటు అని నేర్పకూడదు. అన్నము పనివేళల్లో నీలో జఠరాగ్ని లోపల మనకి డైజెస్టివ్ ఫైర్ అనేది ఉంటుంది. ఆ ఫైర్ ఎక్కువ ఉన్నప్పుడు అన్నం లాంటివి ఎంత గట్టి పదార్థాలైనా హై క్యాలరీ ఫుడ్ అయినా ఇచ్చినప్పుడు మెటబాలిజంలో కరిగిపోతాయి. అది నేర్పించాలి వాళ్ళకి. అన్నము అవసరము, మినిమం ఫైబర్ మనకు కావాలి. అమైనో యాసిడ్ రెగ్యులేషన్ కోసం అన్నం తినాలి మనం, కానీ రాత్రుళ్ళు వద్దు అని చెప్తూ ఉంటామన్నమాట. అది కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటాము, రాత్రుళ్ళు ఎర్లీగా తినండి, వీలైతే అన్నం వద్దు రాత్రిపూట అని. అలాగని పగలు బంద్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే కొన్ని రకాల ఫుడ్స్ని అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాము. ఆలోచించండి, అది ఎందుకు అనేది పిల్లలకి చెప్పగలిగితే రాబోయే తరాలకి మనం ఈ ఫుడ్ తినడం వల్ల చేటు, ఈ పాలు తాగడం వల్ల లేనిపోని స్టీరాయిడల్ ఇవి నీకు వస్తున్నాయి అని చెప్పుకోవాల్సిన అవసరం రాదు. ఏ రకంగా అయితే అన్నం తినద్దు అని చెప్తున్నాము, అమైనో యాసిడ్ రెగ్యులేషన్కి అన్నం అవసరం. అలాగే సాల్ట్ కూడా తగ్గించేయమని చెప్తూ ఉన్నాం. ఈ మధ్య మనం చాలా చోట్ల వింటూ ఉన్నాము, మనము పాటిస్తున్నాం. సాల్ట్స్లో మినరల్స్ ఉంటాయి. మినిమం మినరల్స్ కోసం మనం సాల్ట్స్ తీసుకోవాలి. మార్చి పింక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ ఇలాంటివి మార్చి తీసుకోవాలి. సీ సాల్ట్ ఇవన్నీ కూడా. లవణాలలో చాలా రకాల లవణాలు ఉన్నాయి. సైంధవ లవణం అని రకరకాల లవణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రోజుకొక టైప్ ఆఫ్ సాల్ట్ ఎక్స్పోజర్ మనకి వేరియస్ మినరల్స్ని ఇస్తుంది. మనం అది మర్చిపోయి సాల్ట్ ఒక మాన్స్టర్ లాగా చూస్తున్నాం, అన్నంను ఒక మాన్స్టర్ లాగా, అదేదో భూతంలాగా చూస్తూ ఉన్నాం. ఇవి పిల్లలకి క్లియర్గా చెప్పగలగాలి. మన ఇంట్లో దొరికే వస్తువులు, నిజం చెప్పాలంటే ఫుడ్ సైంటిస్ట్స్ మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళకి కరెక్ట్గా తెలుసు ఏ స్పైసెస్ ఎంత మోతాదులో వేస్తే మనకి బాడీ ప్రాపర్గా ఫంక్షన్ అవుతుంది. వేడి చలువ, వేడి చేసినప్పుడు మజ్జిగ తాగడము, అతిగా చలువ చేసినప్పుడు కాస్త చల్లదనాన్ని ఇచ్చేవి అవి తీసుకోకుండా ఉండడము, ఇలాంటివన్నీ మన బేసిక్ కిచెన్లో అమ్మమ్మలు చెప్పినవే. ఒకప్పుడు మనం పాటించట్లేదు అంతే. రాబోయే తరాలకు మనం చక్కటి మెసేజ్ అందించగలిగితే వీ కెన్ ఎంపవర్ దెమ్. ఎవరి ఫుడ్ వాళ్ళు సంపాదించుకోవడం మొదలు పెడితే ఈ పెస్టిసైడ్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా. మన ఫుడ్ మన పెరట్లో మనం సంపాదించుకోగలిగేటట్టుగా మనం పిల్లల్ని ఎంపవర్ చేయాలి. ఎంతసేపు ఎంసెట్లు రాయండి, డాక్టర్ అవ్వండి, ఇంజనీర్ అవ్వండి, ఇక్కడ ఇంతవరకే కాకుండా మన ఫుడ్ని మనం పెస్టిసైడ్స్ ఇలాంటివి మందులు ఇవన్నీ లేకుండా ఎలా ప్రొడ్యూస్ చేసుకోవాలో నేర్పించాలి. ఇవన్నీ నేర్పిస్తూ మనం పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే కనుక భావితరాలకు మనం చాలా చక్కటి మన ట్రెడిషనల్ రూట్స్ని గుర్తు చేసిన వాళ్ళం అవుతాము. ఒకప్పుడు ఇళ్లల్లో వంట చేస్తే పక్కింటి దాకా గుమగుమలు వచ్చేవి, మాట్లాడుకునేవాళ్ళు. రోటి పచ్చళ్ళు, ఇంట్లో వాడే నూనె, ఆ తాలింపు, ఇవన్నీ ఈ కాలంలో ఎంతవరకు ఉన్నాయి? సో ఇవన్నీ మనకి ఆ వాసన, ఇంట్లోకి రాగానే అన్నం ఉడుకుతున్న వాసన, కర్రీ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు వచ్చే ఆ సువాసన, అవన్నీ కూడా మనలో డైజెస్టివ్ ఫైర్ని పెంచుతాయి, ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తాయి. ఇలాంటివన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎంజైమ్స్ ప్రాపర్గా రిలీజ్ అవ్వకుండా ఏదో ఒక మేత అలసిపోయి వచ్చాడు పిల్లోడు, టీవీ చూస్తున్నాడు పిల్లోడు అనేసి పాప్కార్న్లు ఇవ్వడము, స్నాక్స్ ఇవ్వడము, ఇలాంటివి చేసి వాళ్ళకి ఊరాల్సినంత డైజెస్టివ్ ఎంజైమ్స్ని ఊరనివ్వట్లేదు మనం. సో వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్, వాళ్ళ గట్ హెల్త్ని మనం కాంప్రమైజ్
కాంప్రమైజ్ చేస్తున్నాం. అగైన్ కమింగ్ టు ద ఎపిజెనెటిక్ టర్మ్, మనం వాళ్ళ బాడీలీ ఫంక్షన్స్ని ఫుడ్తో ఇంపాక్ట్ చేస్తున్నాం. అందుకే చిన్న ఏజ్లో ఈ హార్మోనల్ ఇష్యూస్, ఈ బట్టతల ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చిన్న ఏజ్లో వస్తున్నాయి మనకి. సో థింక్ అబౌట్ దిస్. ఇఫ్ యూ లైక్ దిస్ టాపిక్ ప్లీజ్ లైక్ అండ్ షేర్. అయితే ఆఫ్టర్ ఆల్ దిస్ ఇదంతా పూర్తిగా విన్న వాళ్ళకి నాకు ఒక చిన్న ప్రశ్న. నెక్స్ట్ మీల్ ఏం తీసుకుంటున్నారు? మీ నెక్స్ట్ మీల్ ఏంటి? నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ బీ వెరీ హ్యాపీ టు అటెండ్ ఆల్ ద కమెంట్స్. హోప్ యూ లైక్ దిస్ వీడియో వ్యూయర్స్. థ్యాంక్ యూ.